నమస్తే. కేపీహెచ్‌పీ కాలనీ నుంచి ఒక 48 ఇయర్ ఓల్డ్ మేల్ పేషెంట్ వచ్చిర్రు మన దగ్గర. వచ్చి సార్ నాకు నరాలు కొట్టుకుంటున్నాయి. ఒక్కొక్కసారి ఇక్కడ చేతిలో కొట్టుకుంటది. ఒక్కొక్కసారి ఇక్కడ మెడ దగ్గర కొట్టుకుంటది. ఒక్కొక్కసారి ఛాతీ దగ్గర ఇట్లా గుండె దడ 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 కొట్టుకుంటున్నట్టు అనిపిస్తది. ఏముంది సార్ నాకు ప్రాబ్లమ్? ఎన్నో డాక్టర్‌లను కలిషిన. ఇప్పటి వరకు తగ్గలేదు. 4 సార్లు ఎమర్జెన్సీ వార్డ్‌కి పోయినా. నైట్ టైమ్ క్యాజువాలిటీకి పోతే కూడా ఆళ్ళు ఏం లేదు అని పంపించేస్తుండ్రు. అయితే ఏం లేదని పంపిస్తున్నారు అనేసి వేరే వేరే డాక్టర్ల దగ్గర పోవడం స్టార్ట్ చేసిన. అయినా నాకు తగ్గట్లేదు. మళ్ళా దాంతో పాటు ఈ పేషెంట్‌కి ఒక వెరీ ప్రామినెంట్ సింప్టమ్ ఏముండే తెలుసా మీకు? అన్నం తిన్న వెంటనే మోషన్ వస్తుంది. అన్నం తిన్న వెంటనే మోషన్ వస్తుంది సరే. ఎక్కడైనా బయటికెళ్తున్నారు, ఏదైనా మీటింగ్ ఉంది, అప్పుడు కూడా మోషన్ ఏమో ట్రిగ్గర్ అయితుంది. ఈ పేషెంట్ అన్ని రిపోర్ట్స్ నార్మల్ ఉన్నాయి. ఈసీజీ నార్మల్ ఉంది, హార్ట్ నార్మల్ ఉంది, బ్రెయిన్ యాక్టివిటీ నార్మల్ ఉంది, స్లీప్ నార్మల్ ఉంది. మళ్ళీ ఎందుకు ఇట్లా అవుతుంది? ఎన్నిసార్లు అవుతుంది నెలలో అనేసి అడిగినాం. ఇట్లా నరాలు కొట్టుకోవడం ఆ పేషెంట్కి ఆల్మోస్ట్ 4 times to 5 times అవుతుండే నెలలో. మళ్ళీ దాంతోపాటు అరిచేతుల్లో మంటలు, అరికాల్లో తిమ్మిర్లు ఉండే, షుగర్ వ్యాధి లేకుండే. అయితే ఇప్పుడు ఏందంటే ఇప్పుడు కొన్ని సైకోసోమాటిక్ కండిషన్స్ ఉంటాయి. సైకోసోమాటిక్ కండిషన్స్ అంటే ఏంది? ఎక్కడైతే మన మైండ్ ఇన్వాల్వ్ ఉంటుంది, ఎక్కడైతే మన బాడీ ఇన్వాల్వ్‌మెంట్ ఉంటుంది. వీటిని సైకోసోమాటిక్ కండిషన్స్ అంటారు. ఈ సైకోసోమాటిక్ కండిషన్స్‌లో ఈ కండిషన్ ఉందని అనుకోండి. అంటే మన మనసు కూడా ఇన్వాల్వ్డ్ ఉంది, మన శరీరం కూడా ఇన్వాల్వ్డ్ ఉంది. ఇది అర్థమైంది కదా? అయితే ఇప్పుడు నరాలు కొట్టుకోవడం ఎందుకు? రోగం లేదని అంటున్నారు కదా డాక్టర్ గారు, ఎందుకు? ఎంతమంది డాక్టర్ గారులను కలిసినా రోగం లేదు అనేసి చెప్తున్నారు. అయితే ఏందంటే యాంగ్జైటీ కూడా ఒక రోగం, కానీ ఇది మనసుకి సంబంధించిన రోగం. ఎందుకు? దీంట్లో ఫిజికల్ రిపోర్ట్స్ ఇట్లా ఏం రావు రిపోర్ట్స్‌లో, కానీ క్లినికలీ మనకు కనిపిస్తుంది. ఈ పేషెంట్ గురించి మనం మాట్లాడితే మనకు ఏమేమి తెలిసినాయి? స్ట్రెస్ లైఫ్లో ఎక్కువ ఉంది, దాంతోపాటు నిద్ర ఉంది, కానీ ఒక్కొక్కసారి ఎట్లయితుంది, నిద్రలోనే సడన్గా గుండె దడ అనిపిస్తుంది, లేచి కూర్చుంటారు, నరాలు ఇట్లా కొట్టుకుంటూనే ఉంటాయి. ఎక్కడ ఏమైపోతుంది? నా హార్ట్ ఫెయిల్ అయిపోతుందా, నాకు స్ట్రోక్ వచ్చేస్తుందా, నాకు పక్షవాతం వస్తుందా, నాకు క్వాలిష్ వస్తుందా, అది ఇది అనేసి భయపడతారు. హాస్పిటల్కి పోతారు, వాళ్ళేమో ఏం లేదని పంపిస్తారు. అయితే ఈ యాంగ్జైటీ వల్ల ఏమైందంటే ఇవన్నీ సిమ్టమ్స్ వస్తున్నాయి, నరాలు కొట్టుకోవడం అనేది. ఇవి ఎందుకు అవుతాయి? ఎప్పుడైతే యాంగ్జైటీ అవుతుంది కదా, ఇప్పుడు యాంగ్జైటీ అంతే ఏంది? ఆందోళన, ఇట్లా గుండె దడ అనిపించడం, ఏదో అయిపోతుంది ఏమవుతుంది తెలియదు, కానీ ఏదోటి అయిపోతుంది అట్లా అనిపించడం. మళ్ళా నిద్ర రాకపోవడం, సడన్గా నిద్రకెళ్ళి లేచి కూర్చోవడం, భయం ఇట్లా ఆగమాగం చేయడం. ఇప్పుడు కొందరు మీరు చూడండి, జర ఆగమాగం ఉంటారు. ఏంది ఏడికి వాళ్ళు, ఎప్పుడు వస్తావు, ఏ టైంకి వస్తావు, తిన్నావా లేదా, వాళ్ళ మాటల్లోనే ఆగం కనిపిస్తుంది. అయితే ఈ ఆగమాగం ఎక్కువ ఉంటే యాంగ్జైటీ ఎక్కువ ఉన్నట్టు. దీనివల్ల కూడా నరాలు ఇట్లా కొట్టుకుంటాయి. ఇప్పుడు ఎందుకు కొట్టుకుంటాయి? ఎందుకంటే ఎప్పుడైతే యాంగ్జైటీ పెరుగుతుంది కదా, అప్పుడు అడ్రినలిన్ రష్ అవుతుంది బాడీలో. అడ్రినలిన్ రష్ అయ్యి ఇట్లా గుండె దడ పెరుగుతుంది. ఒక్కొక్కసారి ఒక్కొక్క కాడ ఇట్లా నరాలు కొట్టుకుంటాయి. ఇప్పుడు ఈ పేషెంట్కి ఏం మందు వాడితే కూడా తగ్గుతలేదు. సైకాట్రిక్ మందులు కూడా వాడిర్రు, కానీ దాంతో నిద్ర మత్తు ఉండడం, నిద్ర రాకపోవడం, నిద్ర ఎక్కువ రావడం, మార్నింగ్ టైం మొత్తం డల్ అనిపించడం, నీరసంగా ఉండడం, ఇవన్నీ ఎక్కువ అవుతుండే. అయితే మన హోమియోపతి మందులతోటి ఈ పేషెంట్కి పూర్తిగా మంచిగా తగ్గింది. దాంతోపాటు ఒక హోమ్ రెమెడీ కూడా ఇచ్చినాం. అయితే ఆ హోమ్ రెమెడీ ఏంటి అంటే, మీకు ఇట్లా నరాలు కొట్టుకుంటున్నాయి, అరిచేతుల్లో మంటలున్నాయి, అరికాళ్ళ తిమ్మిర్లు ఉన్నాయంటే తులసి ఉంటుంది కదా, తులసి 5 ఆకులు మీరు తీసుకోండి, కృష్ణ తులసి తీసుకోండి. 5 ఆకులు తీసుకొని దాన్ని మంచిగా మీరు గ్రైండ్ చేయండి. దేంట్లో? అది మన బండరాయిది ఉంటుంది కదా, ఇంతకుముందు పొళ్ళు గిళ్ళు ఇంట్లో చేసుకుంటుండే కదా, దాంట్లో కానీ లేకపోతే బ్రాస్తో తయారు చేసినవి దాంట్లో కానీ ఇట్లా చేత్తోటి గ్రైండ్ చేయండి. చేత్తోటి గ్రైండ్ చేసి దాంట్లో ఒక 4-5 డ్రాప్స్ మీరు ఫారెస్ట్ హనీ వేయండి. అది మంచిగా కలుపుకొని మీరు ఇది ఈవినింగ్ టైం తినేసేయండి. దీంతో ఈ నరాలు కొట్టుకోవడం, అరికాలు మంటలు, అరిచేతుల్లో తిమ్మిర్లు, ఈ నరాలకు సంబంధించినవి, మనసుకి సంబంధించినవి మీకు రిలీఫ్ వస్తుంది. థ్యాంక్ యూ.